నిజాం పాలనలో తెలుగు భాష కనుమరుగవుతున్న తరుణంలో మన భాషను సంస్కృతిని కాపాడుకోవాలని ఒక దీపాన్ని వెలిగించారు. అదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ సంస్థ నేడు 125 పూర్తి చేసుకుని కొత్త పుంతలు తొక్కుతోంది. 1901లో ఏర్పాటైన ఈ భాషా నిలయం నాటి నుండి నేటి వరకు అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి 125 నిండిన సందర్భంగా భాషాభిమానుల కోసం కొత్త కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మొదటిది పుస్తక ప్రసాదం. ఈ పథకం ద్వారా గ్రంథాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉచితంగా పుస్తకాలను అందజేస్తారు. సాహిత్య సభలను ప్రోత్సహించడం, పాఠకుల్లో పఠనాసక్తిని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. మార్చి 13న హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నారు. అదే వేదికపై డాక్టర్ నలిమెల భాస్కర్ గారికి బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం అందజేస్తారు. కేవలం పుస్తక పఠనమే కాదు, మన యువతకు సాంకేతికతను జోడించి భాషా సేవలో భాగస్వాములను చేయాలని భాషా నిలయం నిర్ణయించింది. యువత కోసం పేరుతో డిగ్రీ విద్యార్థులకు నెలవారీ వ్యక్తిత్వ వికాస తరగతులను డాక్టర్ వంగపల్లి విశ్వనాథం గారు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడి నుండైనా మన అరుదైన గ్రంథాలను చదువుకునేలా భాషా నిలయం తన గ్రంథ భాండాగారాన్ని డిజిటైజ్ చేస్తోంది. ఇందులో ఆసక్తి ఉన్న యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ OCR లాంటి ఆధునిక సాంకేతిక అంశాలపై ఉచిత శిక్షణ ఇచ్చి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లను కూడా అందజేస్తారు. ఇది నేటి తరం విద్యార్థులకు అటు భాషా సేవతో పాటు కెరీర్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. 125 ఘన చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఆధునికతను అందిపుచ్చుకుని తెలుగు వైభవాన్ని చాటడానికి వినూత్నంగా సిద్ధమవుతోంది. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, Xలో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.